శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో ప్రలంబాసుర వధ మరియు గోపికా వస్త్రాపరణ ఘట్టము గురించి చెప్పుకుందాం. ముందుగా ప్రలంబాసుర వధ. ఒకనాడు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళు జట్టుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు, రెండో జట్టుకి కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముణ్ణి ఓ చెట్టుచాటుకు తీసుకెళ్ళి, అన్నయ్య, ఈవేళ గోపబాలుల్లో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరతాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామనే వస్తున్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి మాత్రం కోరవద్దు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఇద్దరు వెనక్కి వచ్చారు. ప్రలంబాసురుడి కడుపులో ఒక బెంగ ఉంది. కృష్ణుడి మీదకి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురుడికి తెలుసు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా అతని అన్నయ్యన బలరాముడి జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానే ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతను భావించాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు ప్రలంబాసురుడు. తన అన్నగారిని తనను భావించాడు. బలరాముడు ఏదైనా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్నవాడిని, తన కోసమని అవతారం స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపైన వాడిని, తాను కాలు పెడితే పాదపీఠమైన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగైన వాడిని, తాను నడుస్తుంటే ఛత్రం పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలిగ్గా వదిలిపెడతాడా? తన వారన్న వాళ్ళని ఈశ్వరుడు 1000 కళ్ళతో కాపాడుకుంటాడు. అందుకని ప్రలంబుణ్ణి తన జట్టులో పెట్టుకున్నాడు. ఆట ప్రారంభమైంది. ఆ రోజున కృష్ణుడి బృందం ఓడిపోయింది. బలరాముడు బృందం గెలిచింది. ఇప్పుడు బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మొయ్యాలి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకొచ్చాడు. బలరాముడికి అర్థం అయ్యేసరికి అయితే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీత వరకు మాత్రమే తీసుకెళ్ళి అక్కడ వదిలేయాలి. అక్కడ వరకు మాత్రమే మొయ్యాలి. సరేనని బలరాముడిని ప్రలంబుడు ఎక్కించుకున్నాడు. పర్వతమంత బరువున్నాడేమిట్రా అనుకున్నాడు ప్రలంబాసుడు. పరిగెడుతున్న ప్రలంబుడు గీత దాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు ప్రలంబుడిని ఆగమని అరుస్తున్నాడు. కానీ వాడు ఆగటం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేని ప్రలంబుడు రాక్షసుడిగా మారిపోయాడు. తమ్ముడు ముందుగా చెప్పాడు కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరస్సు మీద ఒక్క గుద్దు గుద్దాడు. అప్పుడు ప్రలంబాసురుని తల బద్దలై వాడి తల నేల మీద పడిపోయి మరణించాడు. అప్పుడు పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు. అయితే ఈ లీలలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక భగవంతుడిని భక్తులను హింసించే ప్రయత్నంలో కొంతమందికి ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్లకు మృత్యు మార్గాన్ని తెలుస్తాడు. ఆ భక్తుడిని ఆయనే బలరాముడు కృష్ణుడు రక్షించుకుంటున్నట్టుగా రక్షించుకుంటాడు. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దానివలన ఈశ్వరానుగ్రహం పొందరు. బలరాముని చంపితే కృష్ణుడు చనిపోతాడని ప్రలంబుడు ఊహ ఎంత ప్రమాదకరమో. భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము, వాళ్ళను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదంలో తీసుకెళ్ళవచ్చు. భగవంతుడు ఏమీ చేయలేడు, కానీ భక్తులను ఏవైనా చెయ్యొచ్చు అని అనుకోవడం అంత అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటికి రెప్ప కాపాడుతున్నట్లుగా కాపాడుతూనే ఉంటాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులైన వారందరికీ కూడా ఒక గొప్ప అభయాన్నిస్తూ ఈశ్వరుడు ప్రలంబవద అనబడే ఈ లీలలను మనందరికీ జీవితంలో
వృద్ధి రావాలని ఇన్ని గొప్ప విషయాలను ఆవిష్కరించి ఉన్నాడు. ఇది ప్రలంబాసురుడి వధ. ఇక కృష్ణుడి యొక్క గోపికా వస్త్రాపహరణం. భగవానుడు కృష్ణుడు అవతరించిన తర్వాత చేసిన లీలలు అనేకం ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమైనది. ఈ ఘట్టంలో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉంది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాధికాల్లో పొరపాట్ల నుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమైన మార్గం చూపించగలగదు ఈ లీల. బృందావనంలో ఉండే గోపకాంతలందరూ కూడా కృష్ణ భగవాన్నే పతిగా పొందాలని నిర్ణయించుకున్నారు. అది ఒక విచిత్రమైన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఆ ఊళ్ళో వాళ్ళ కన్యలందరూ ఎక్కడైనా అతన్ని భర్తగా పొందాలని సామూహికంగా పూజ చేస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజనొక్కదాన్ని చేశారు. వారు కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్కృష్టమైన ప్రతిపాదన. వాళ్ళు మార్గశిర మాసంలో ఒక వ్రతం చేశారు. ఈ గోపకాంతలంతా యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశిర మాసంలో చేసిన వ్రతం కాత్యాయని వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయని దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె కాత్యాయని ఆయనకు జన్మించి ఆయన్ని ఉద్ధరించింది. కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరుంది. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుణ్ణి ఉపాసన చేసి కృష్ణుడు భర్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయని దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు ఎలా భర్తగా అవుతాడు? ఇందులో ఒక చిన్న చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం కూడా ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని మాత్రమే పిలుస్తారు. నారాయణ, నారాయణి వీరు భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ అలంకార ప్రియతత్వంతో ఉంటారు. అంటే అలంకారం అంటే ఇష్టంగా ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియతత్వంలో ఉంటాడు. అంటే పరమశివుడికి అభిషేకం అంటే ప్రీతిగా ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయని వ్రతం చేశారు. గోపకాంతలు ప్రతిరోజు ఇసుకతో కాత్యాయని దేవి మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి నందగోప సుతం దేవి పతిం మే కురుతే నమః. అది వాళ్ళు చేసిన సంకల్పం. వాళ్ళందరూ లౌకికమైన భర్తను అడగటం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యం అవడం కోసమని. అమ్మా, నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్తల సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతము 30 రోజుల పాటు మార్గశిర మాసంలో చెయ్యాలి. ప్రతిరోజు గోపకాంతలు నిద్ర లేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునా నది తటానికి దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. అదే కదంబ వృక్షం. ఆ కదంబ వృక్షం అమ్మవారికి అత్యంత ప్రీతిపరమైంది. అందుకే అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా పిలుస్తారు. అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. సైకతంతో అంటే ఇసుకతో. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోకి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీదేవి ఉపాసన చేసి ఫలితం అడుగుతున్నారు. ఫలితం ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. కానీ వారు చేసిన కర్మయందు మాత్రం చిన్న తేడా వచ్చింది. ఆ దోషం ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితాన్ని ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉంటుందో దాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. ఈ ప్రతిబంధకాన్ని కాత్యాయనీదేవి తీయాలి. కానీ ఇక్కడ ప్రతిబంధకాన్ని తొలగించడానికి కృష్ణుడు మాత్రమే వస్తున్నాడు. దీన్ని బట్టి కాత్యాయని కృష్ణుడు వేరువేరు కాదని మనం
అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు. అదెలా కుదురుతుంది అని మనకు అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి రూపం లేదు. ఆయన జ్యోతిస్వరూపం. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమే ఒక సగుణమైన రూపం ధరించి పరమాత్మ ఈ భూమి మీద నడయాడతాడు తప్ప అదే ఆయన స్వరూపమే అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం అది కాదు. ఇప్పుడు ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారతత్వం పొంది ఫలితం ఇవ్వడానికి కృష్ణుడుగా వస్తున్నాడు. కృష్ణుడు గోపబాలురు అందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడు చేసే అవతారమే అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం అక్కడ నుండి వాళ్ళందరూ గోపబాలకులు వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో అన్న తాపత్రయం కూడా లేదు. ఈయన మాత్రం గోపకాంతకుల వస్త్రాలు అన్నింటినీ పట్టుకుని ఈ కదంబ వృక్షం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు స్త్రీలు అందరూ నీళ్లలో ఉన్నారు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు, కొంటివి మా నంబులజ్జ, కొంటివి వలువల్, కొంటివి కటిట్లు చేసేద, కొంటివి గడ నిన్ను నరిగి కొంటిమి కృష్ణ. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషం వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రాలు కనపడలేదు. ఏమైనవా అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమైన లౌకికమైన భర్తృత్వం కాదు. ఆ వ్రతంలో ఆ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి వాళ్ళు కాత్యాయనీదేవి అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కొంటె కృష్ణ, ఏం పనులయ్యా ఇవి? మేము ఎలా బయటికి వస్తాం? నీవు ఇలాంటి తొంటరి పనులు చేయకూడదు. మా వస్త్రాలు మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అన్నారు.